1985లో జార్జియాలో ఉన్న చట్టాహూచి నేషనల్ ఫారెస్ట్లోని ఒక నల్ల ఎలుగుబంటి పడేసిన డఫెల్ బ్యాగ్లో నుండి 70 పౌండ్ల కొకైన్ను తినేసి దానిని ఉన్మాద స్థితిలోకి పంపింది. ఎలుగుబంటి అస్థిరమైన విధ్వంసం మానవులతో ప్రమాదకరమైన ఎన్కౌంటర్లకి దారితీసింది. ఫలితంగా గాయాలు మరియు మరణాలు సంభవించాయి. ప్రజా భద్రతను కాపాడేందుకు అధికారులు శోధనను ప్రారంభించారు. చివరికి ఎలుగుబంటిని అనాయాసంగా మార్చారు. ఎలుగుబంటి యొక్క దూకుడు ప్రవర్తన కొకైన్ యొక్క శక్తివంతమైన ప్రభావాలకు ఆజ్యం పోసింది. అది అడవిలో తిరుగుతున్నప్పుడు దాని మేల్కొలుపులో భయానక జాడను వదిలివేసింది. శాంతింపజేయడానికి మరియు దానిని సజీవంగా పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ పెరుగుతున్న ప్రమాదం కారణంగా ఎలుగుబంటిని అణచివేయడానికి అధికారులు కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. కొకైన్ ఎలుగుబంటి యొక్క విషాద కథ మానవ సమాజం మరియు వన్యప్రాణుల కోసం మాదక ద్రవ్యాల అక్రమ రవాణా యొక్క